వాళ్ళిద్దరు కూడా బీజేపీలో చేరారు. సో వాళ్ళిద్దరు కూడా టికెట్లు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. సో పార్టీలకు ఆల్రెడీ జహీరాబాద్ నుంచి టికెట్ కన్ఫర్మ్ చేశారు. సో రాములకు కూడా త్వరలో టికెట్ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేద్దామనుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో కేసీఆర్ గడిచిన 2 రోజులుగా తెలంగాణ భవన్లో లోక్సభ నియోజకవర్గాల వారీగా రివ్యూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో 4 అభ్యర్థులను కూడా ప్రకటించారు. సో ఖమ్మం సభకు డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. సో మా ప్రతినిధి నరసింహరావు ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర ఉన్నారు. సో నరసింహరావు, సో ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశం జరుగుతోంది. లోక్సభ అభ్యర్థిని ఎంపికకు సంబంధించి, అలానే ఎన్నికల స్ట్రాటజీకి సంబంధించి. సో నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన, మరోవైపు రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణలో జరిపినటువంటి పర్యటన, రేపటి నుంచి జరపబోయేటువంటి పర్యటన, అంటే తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. సో బీఆర్ఎస్ పార్టీ సో ఈ ఓటమి నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు ఏంటి? సో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతుంది? సో ఇప్పటికే 4 అభ్యర్థులను ప్రకటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సో మిగిలినటువంటి అభ్యర్థులను ఎప్పుడు ఎక్కడ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచి? ఎస్, మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుందనే మనం చెప్పొచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్న 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ టికెట్లు అంటేనే హాట్ కేకుల్లా డిమాండ్ ఉండేది. కానీ ఈసారి విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టికెట్ల కోసము పార్టీ రిక్వెస్ట్ చేసి నేతల్ని ఒప్పించి ఇవ్వాల్సినటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఏర్పడింది. పరిణామాలను చూస్తే మనకు ఇవి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అనౌన్స్ చేసినటువంటి నేతలు కూడా తాము పోటీ చేయలేము, వేరే వాళ్లకు టికెట్ ఇవ్వండి అని చెప్పి నేరుగానే అధిష్టానం పెద్దలను కలిసి చెప్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఏర్పడింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఒకవైపు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ దూకును ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఆ పార్టీలో ఒక జోష్ కనిపిస్తూ ఉంది. అక్కడ టికెట్లకు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ పెరుగుతూ ఉంటే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో మాత్రము టికెట్లు అనౌన్స్ చేసినటువంటి నేతలే తాము పోటీ చేసేందుకు ఆసక్తిగా లేము, వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వండి అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఇలాంటి ఒకవైపు ఏమో పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు పక్క పార్టీల్లోకి వెళ్తూ ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసేందుకు, సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు క్యూ కడతా ఉన్నారు. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి సమయంలో ప్రకటించినటువంటి అభ్యర్థులు తాము పోటీ చేయలేం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని దాటుకొని ఎన్నికలకు సంసిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఏర్పడింది. దాంతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ రంగంలోకి దిగారు. నేరుగా ప్రతిరోజు కూడా తెలంగాణ భవన్కు వస్తున్నారు. పార్టీకి సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా నాయకులతో సమావేశాలని నిర్వహిస్తూ వారికి భరోసా కల్పిస్తూ ఎన్నికలకు సన్నద్ధం చేసేటువంటి పనిలో కేసీఆర్ పడ్డారు. సో మనం చూసాము, ఇప్పటికే ముగ్గురు ఎంపీలు పార్టీ మారిపోయారు. ఒకరు పెద్దపల్లి ఎంపీ నేతకని వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. 2 ఎంపీలు బీబీ పాటిల్, జహీరాబాద్ ఎంపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్, అదేవిధంగా నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి రాములు కూడా ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు. వాళ్ళిద్దరికి టికెట్లు కూడా, ఇక్కడ నాగర్ కర్నూలు ఏమో రాములు కుమారునికి బీజేపీ టికెట్ అనౌన్స్ చేసింది, ఇక్కడ బీబీ పాటిల్కు బీజేపీ టికెట్ అనౌన్స్ చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక, అదేవిధంగా పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయడం అనేటువంటి దానిపైన కేసీఆర్ ఫోకస్ పెట్టి ముందుకు సాగుతూ ఉన్నారు. ఏ రోజుకు ఆ రోజు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెడుతూ ఆ సమావేశాల్లోనే అభ్యర్థులు ఎవరు అనేటువంటి దానిపైన ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నారు, ఖరారు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 4 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా పూర్తయ్యాయి. మొదటి రోజేమో కరీంనగర్, అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గాల సమావేశాలు అయ్యాయి. ఆ సమావేశంలోనే క్లారిటీ ఇచ్చారు అభ్యర్థులు ఎవరు అనేటువంటిది. నిన్ననేమో ఖమ్మం, మహబూబాద్కు సంబంధించినటువంటి పార్లమెంటరీ సమావేశాలు అయ్యాయి. సో ఆ సమావేశం ముగిసిన తర్వాత అధికారికంగా ఈ 4 నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని కేసీఆర్ ప్రకటించేశారు. ఒకటి కరీంనగర్కు బోయినపల్లి వినోద్ కుమారు, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్, మహబూబాద్కు ఖమ్మంకి 2 సిట్టింగ్ ఎంపీలకే మరొక మారు టికెట్లని ఖరారు చేసేశారు. నామనాగేశ్వరరావు ఖమ్మంకి, అదేవిధంగా మహబూబాద్కేమో మాలవతి కవితకు ఖరారు చేసేశారు. ఇక ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్లోని 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇప్పుడే వస్తున్నటువంటి మన బ్రేకింగ్ ఏంటి అంటే, లేటెస్ట్ బ్రేకింగ్, ఈ ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు పార్టీని సన్నద్ధం చేస్తున్నాయి, మరోవైపు కలిసి వచ్చేటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవడం కోసము బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమాలోచనలు జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి ముందుకు సాగేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి చర్చలు కూడా దాదాపుగా బీఎస్పీ పార్టీతో పూర్తయినట్లుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ఒక స్థానాన్ని బీఎస్పీకి ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ అంగీకరించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని
బీఎస్పీకి ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు అంగీకరించినట్లుగా చెప్తా ఉన్నారు. సో ఆ స్థానం నుంచి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తో పొత్తులో భాగంగా పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈరోజు మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్లో మహబూబ్ నగర్ అండ్ నాగర్ కర్నూలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలోనే కేసీఆర్ ఈ పొత్తుల అంశం పైన ఒక క్లారిటీ స్పష్టతను ఇచ్చేటువంటి అవకాశాలున్నాయి. సో అభ్యర్థుల ప్రకటన అనేటువంటిది ఏ రోజు జరిగినటువంటి సమావేశంలోనే ఆ రోజే అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఆ తర్వాత ఇక అన్ని నియోజకవర్గాలు పార్లమెంటరీ నియోజకవర్గాలు చుట్టూ వచ్చేసే విధంగా బహిరంగ సభలకు కూడా కేసీఆర్ ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. సో మొత్తం మీద ఇది బీఆర్ఎస్ పార్టీ సో పొత్తుల విషయంలో ఒక క్లారిటీకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత లెఫ్ట్ పార్టీని వదిలేసింది. సో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి గత ఎన్నికల్లో కంటెస్ట్ చేసినట్టు పరిస్థితుంది సిపిఐ. సో ఇప్పుడు బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల సందర్భంగా కొన్ని నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కొంత బలం పెంచుకునేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పటికైతే 4 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేశారు. సో వరుసగా మరొక 5-6 రోజుల పాటు ఈ రివ్యూ సమావేశాలు ఉంటాయి. సో 5-6 రోజుల పాటు రోజుకు ఒక 2 చొప్పున కేసీఆర్ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అభ్యర్థులను. సో ఈ నెల 12వ తారీఖున కరీంనగర్ సభ నుంచి మొదలుపెట్టి వరుసగా ఆయన సభలను నిర్వహించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కోల్పోయినటువంటి మూటగట్టుకున్నటువంటి నష్టాన్ని కనీసం లోక్సభ ఎన్నికల ద్వారానే సరే రీగైన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా లేదా అనేటువంటి మాత్రం మనం చూడాల్సింది. మొత్తం మీద లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపుగానే